కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం పట్ల నిరుద్యోగులు, విద్యారంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీని మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న ఎంతో మందికి ఈ నిర్ణయం మేలు చేస్తుందంటున్నారు. విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని ఈరోజు ఎక్స్ వేదికగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. దీని పట్ల నిరుద్యోగులు, విద్యారంగ నిపుణుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో కొంతమంది నిరుద్యోగులు, అదేవిధంగా విద్యార్థులు, ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు, అలాగే కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న నిపుణులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించడం వల్ల నిరుద్యోగులకు ఎలాంటి ఉపయోగం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అండి. కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పింది. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ గతంలో మెగా డిఎస్సి నిర్వహించారు. అట్లానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పడంతో రిలీజ్ చేస్తారా చేయరా అనేటువంటి అనుమానాలని తెరదించుతూ ఈరోజు ఎక్స్పోస్ట్ వేదికగా నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి ఆనందదాయకం. ఇది రాష్ట్రానికి కూడా మంచి శుభసూచకంగా చెప్పొచ్చండి. అదేవిధంగా మీరు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 10,060 పోస్టులు భర్తీకి జాబ్ క్యాలెండర్లో ప్రకటించింది, తేదీలను కూడా ప్రకటించింది. దీంతో మీరు ఎలా ఏమంటారు అసలు ఈ నిర్ణయం పట్ల? నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఈ రోజు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి మమ్మల్ని మా జీవితాల్లో ఎంతో వెలుగులు నింపారు. భవిష్యత్తులో కూడా ఇలాగే దీన్ని భర్తీ చేసుకుంటూ మా విద్యార్థుల జీవితాలని ముందుకి కొనసాగించాలని, అలాగే కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్పండి, మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు? ఈ గవర్నమెంట్ తీసుకున్న జాబ్ క్యాలెండర్ పైన మీరేమంటారు? ఎస్ఐ గాను మరి పోలీస్ జాబులకి ప్రిపేర్ అవుతున్నాను. ఉగాది సందర్భంగా చేసిన జాబ్ క్యాలెండర్ వల్ల విద్యార్థులకు, నిరుద్యోగులకి చాలా ఆనందకర విషయం. ఇలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అలాంటి విద్యార్థులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించాలని కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు? ప్రభుత్వం తీసుకున్న ఈ జాబ్ క్యాలెండర్ వల్ల మీరు అందరికీ ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారా? అలాంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ చాలా విలువైనది. ఫ్యూచర్లో ఇటువంటి నోటిఫికేషన్స్ చాలా ఇవ్వాలని నారా లోకేష్ గారిని కోరుకుంటున్నాము. మీరు డిగ్రీ చదువుతూనే ఇలా ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. దీనికి సంబంధించి ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు? డిగ్రీ చదువుతూనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము. ఈ సంవత్సరం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నారా లోకేష్ గారు విడుదల చేశారు. దీనికి ఎంతోమంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. డిగ్రీ పూర్తవగానే జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్రూప్ 1 జాబ్స్ ఇలానే వదిలితే మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇలాగే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. నారా లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చెబుతున్న విషయాలు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ జాబ్ క్యాలెండర్ పట్ల వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేవలం శేషబాబుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.